SRSP రెండో దశకు సంబంధించిన నీళ్లు చివరి భూముల దాకా వస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే రైతాంగం పెద్ద ఎత్తున వరి సాగు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం SRSP నీళ్లను ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉన్నది. చివరి భూములకు నీళ్ళు అందడం లేదు. ప్రతి ఊర్లో 100 ఎకరాలతోటి ఇలా మండలంలో ఒక్కొక్క మండలంలో దాదాపు 5-6 మండలాలకు సంబంధించినటువంటి దాంట్లో 20-30 వేల ఎకరాల భూమి ఇలా రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. నీళ్లను చివరి భూముల దాకా నీళ్ళు అందేటట్టు చేయాలి. కానీ ఇంతవరకు దున్నపోతు వర్షం కురిసినట్టే ఉంది తప్ప మరొకటి లేదు. ఈ ప్రభుత్వానికి కళ్ళుంటే చెవులుంటే కనీసం మనుషులు అయితే ఒక్కసారి పొలాలకు వచ్చి రైతులు ఏ రకంగా నష్టపోతున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. రైతు పండించి పంట అందిస్తేనే తప్ప ఇలా 4 ఏళ్ళు నోట్లకు పోయినటువంటి పరిస్థితిలో రైతాంగం ఉంటే అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి ఎండకెండి వానకు దడిసి పంటలు పండిస్తుంటే అట్లాంటి రైతు పంటలు మొత్తం ఎండిపోతా ఉంటే మీరు ఎక్కడ ఉండి ఏం చేస్తా ఉన్నారు? గాలి బంధు తవ్వుతా అనుకున్నారా? ఏమి పెట్టుకున్నారని నేను అడుగుతా ఉన్నా. మీ SRSP అధికారులు ఎమ్మటే వచ్చి గ్రామీణ స్థాయిలో పొలాలను పరిశీలించి చివరి భూముల వరకు అవసరమైతే పోలీసు వాళ్ళని పెట్టైనా చివరి భూములకు నీళ్ళు అందించినట్టు చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. కానీ ఎందుకు రావట్లేదు నేను అడుగుతా ఉన్నా. SRSP అధికారులు ఎందుకు పొలాల దగ్గర రావట్లేరు? MRO ఎందుకు రావట్లేడు? పోలీసు వాళ్ళు మొత్తం ఎందుకు వచ్చి నీళ్ళని చివరి భూములు పోనిస్తారని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చినాం. నిన్న మొన్న కలెక్టరేట్ కాడ ధర్నా చేసినాం. అయినా ఇంతవరకు కూడా అధికారులు గ్రామాలకు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే SRSP అధికారులు వచ్చి చివరి భూముల దాకా నీళ్ళు అందించి ఇప్పటికి ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి, ఇంకా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక 10-15 రోజులు కనుక నీళ్ళు ఇస్తే పంటలు బయటపడే పరిస్థితి ఉన్నది. అందువల్ల వెంటనే నీళ్లు చివరి భూముల దాకా ప్రతి ఎకరానికి నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు మీ బాధ్యతను మీరు స్వీకరిస్తారని అడుగుతా ఉన్నా. SRSP అధికారులకు ఏమైనా కనీసం విజ్ఞత ఉంటే కనుక వెంటనే భూముల మీదకి రావాలి, ఫీల్డ్ మీదకి రావాలి, చివరి భూములకు నీళ్లు అందించినట్టు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఒక్కొక్క మండలంలో 5-6 వేల ఎకరాలకు పైన ఎండిపోయినట్టు పరిస్థితి. 5 మండలాలు 6 మండలాలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి. కనీసం 25-30 వేలకు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. పైగా ఇప్పుడు కనుక ఈ నీళ్ళు ఇట్టే రాకుండా పోతే ఇంకొక 5-6 వేల ఎకరాలకు పైన ఎండిపోయే పరిస్థితుంది ప్రతి మండలంలో. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక కోరిక ఉంటే వెంటనే వచ్చేసి చివరి భూముల దాకా నీళ్లు పోనిచ్చేటట్టు చేయాలి. అవసరమైతే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని కాలువల మీద ఉండి కింది వరకు నీళ్లు పోయేటట్టు చేస్తే కొంత రైతాంగం బయటపడే పరిస్థితుంది. చివరికి వచ్చింది ఇంకొక 10-15 రోజులు కనుక నీళ్ళు అందితే ఒక 2-3 తల్లు నీళ్ళు అందినా కూడా పంటలు బయటకు పోయే పరిస్థితున్నది. కాబట్టి కనీసం ఈ పరిస్థితులైనా రైతులను ఆదుకోకపోతే మీరు ఎందుకున్నారని చెప్తున్నా. బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితున్నది. చివరి భూములు ఇక్కడ ఉన్నటువంటి చెర్లలో కూడా నీళ్లు పంపిస్తే కొంత గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే పరిస్థితుంది. ఇది కనుక ఇట్టే జరిగితే రేపు వచ్చే ఎండాకాలంలో నీళ్లు కూడా దొరకకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వంలోని అధికారులు ఇది ఏదో సడన్ గా కూర్చున్నది కాదు. ఇక్కడ రస్తారోకో సడన్ గా చేసింది కాదు. గత వారం రోజు నుంచి పంటలు పరిశీలిస్తున్నాం, అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న కలెక్టరేట్ కాడ కూడా ధర్నా చేసి అక్కడ కలెక్టర్ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఇలా రస్తారోకో దిగడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే గ్రామీణ స్థాయిలో పరిశీలించి పంట పొలాలను ఆదుకోవాలి.